హలో సమూహమా, వెల్కమ్ టు సంధ్యశ్రీ వ్లాగ్స్. మళ్ళీ బంతిపూల తోటకు వచ్చామన్నమాట. మనం దోసకాయ చెట్లు ముందు వీడియోలో పెట్టాను కదా, ఆ పంట అయిపోయింది. అక్కడే మళ్ళీ ఇవి నాటేశారనమాట. ముందు వచ్చినంత హైట్గా రాలేదు పంట, కొంచెం చిన్న చిన్నగానే అయిపోయాయి. ఇందులో ఒక మిక్స్ అయిపోయింది చూడండి, కలర్ ఎల్లో ప్లస్ రెడ్. ఇవి చెట్లు నాటినప్పుడు కొన్ని చెట్లు చనిపోయాయి, మళ్ళీ నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇలా మిక్స్ అయిపోయింది అనమాట కలర్స్. సో అక్కడక్కడ ఒక చెట్టు రెడ్ అయిపోయింది. సో ఇది మనం కోయాలన్నమాట. మా నాన్న నన్ను కోయమన్నాడు. ఫస్ట్ టైం కోస్తున్నారు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి పూలు, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి. అర్లీ మార్నింగే కోయాలి, లేకపోతే ఎండకి పువ్వులు వాడిపోతాయి అన్నమాట. సో చూద్దాం ఎన్ని అవుతాయో, కోద్దాం. ఇక్కడే కాదు, ఇంకొక కైలో మొత్తం 2 లైన్లు రెడ్డే ఉందన్నమాట. అవన్నీ కోసేయాలి సపరేట్గా. మార్కెట్లో ఎల్లో కంటే రెడ్కే ఎక్కువ రేటు పోతుంది. చూడండి ఈ పువ్వు ఎంత పెద్దగా ఉందో, చేతి నిండు ఉందన్నమాట. ఫస్ట్ టైం పూసిన పువ్వు ఇలా ఉంటుంది. ఫస్ట్ టైమే కోస్తున్నాం మేము కూడా, ఫస్ట్ పంట కాబట్టి. చూడండి 2 లైన్లు మొత్తం రెడ్ నాటేశాడు. ఇదంతా ఎల్లో. ఈరోజు మనుషులు తక్కువ రావడం వల్ల మొత్తం కోయడానికి కుదరటం లేదు. ఈ ఎల్లో సగం ఉండిపోతుంది అనమాట. రేపు కూడా కోయాలి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి, తిరుమల లడ్డూలాగా చేతి నిండు. ఇవన్నీ కోసేసి మార్కెట్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే రేట్ కొంచెం తక్కువే ఉంది, కానీ రెడ్ ఎక్కువ ఉందన్నమాట. ఇది ఇన్ని పూలు అయ్యాయి రెడ్ అంతా కోస్తే. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నాన్న ఆల్రెడీ కుడుతున్నాడు. మార్కెట్లో ఏం రేట్ వస్తుందో. బాయ్.